తెలంగాణ రాష్ట్ర సర్కారు పేద ప్రజలందరికీ రేషన్ కార్డులు ఇచ్చి సన్న బియ్యం ఇవ్వాలని డిసైడ్ చేసింది. దానికోసం సన్న వడ్లకు మద్దతు ధర ప్రకటించింది. 500 రూపాయలు ఇస్తుంది సన్న వడ్లకి, క్వింటాల్కి ఒక 500 రూపాయలు. సో దీంతో రాష్ట్రంలో సన్న వడ్ల సాగు విస్తీర్ణం పెరిగింది, ప్రొక్యూర్మెంట్ పెరిగింది. సో బీట్లకు మార్కెట్లకి సన్న బియ్యం కూడా పెద్ద ఎత్తున వస్తుంది. అయితే దీన్ని ఆసరాగా చేసుకొని ఇదే ఆధునికంగా చూసుకొని ఏపీకి సంబంధించిన దళారులు ఆంధ్రప్రదేశ్లో తక్కువ ధరకు వడ్లు కొని తీసుకొచ్చి తెలంగాణ మార్కెట్ యార్డ్లలో అమ్ముతున్నారట. ఇది ఎంత, అందుకే ఆంధ్రాకు సంబంధించిన వడ్లు తెలంగాణకు క్యూ కడుతున్నాయి. బార్డర్లో ఆంధ్ర దగ్గర నుంచి వడ్లు తెలంగాణకు వస్తున్నాయి. ఆడ తక్కువ కొంటారు, ఇక్కడ 500 మద్దతు ధర వస్తుంది కదా, ఇక్కడ అమ్మేస్తారు అన్నట్టు. ఇట్లా ఒక రకంగా ఈ సన్నబియ్యం పంపిణీకి ఆటంకం లేకుంటే తక్కువేమనైతే అక్కడి నుంచి రావస్తే పెద్ద ఇబ్బంది లేదు. కానీ వాస్తవానికి ఒక రాష్ట్రంలో అమ్మొద్దు కదా. మన బార్డర్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ దళారుల దందా, ఆ రాష్ట్రంలో తక్కువ కొని మన ఐకేపీ సెంటర్లో విక్రయం, కొనుగోలు సెంటర్ల నిర్వాహకులతో కుమ్మక్కు. 3 రోజుల కింద హాలియా మార్కెట్కు ఏపీ నుంచి 50 లారీలు వచ్చినాయట. ఎంక్వైరీ ప్రారంభించిన అధికారులు వాడపల్లి వద్ద 7 లారీలు సీజ్. బార్డర్లో చెక్ పోస్టులు, లారీలు అనుమతించాలని డ్రైవర్ల ఆందోళన. మరి ప్రభుత్వం దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. మరి అంటే దీనివల్ల లాభం ఉందా నష్టం ఉందా మనకి దాని మీద. ఇగో బోనస్ కోసం తెలంగాణకు ఏపీ వడ్లు, బార్డర్ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ దళారుల దందా. సో రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్లు క్వింటాలకు 500 చొప్పున బోనస్ ఇస్తుండడంతో ఏపీకి చెందిన దళారులు దందాకు తెరదీశారు. ఆ రాష్ట్రంలో తక్కువ రేటుకు సన్నవడ్లు కొని అడ్డదారిలో లారీలను బార్డర్ దాటించి అక్కడ ఐకేపీ సెంటర్లో విక్రయిస్తున్నారు. 3 రోజుల క్రితం నల్గొండ జిల్లా హాలియా మార్కెట్కు ఏపీ నుంచి 50 లారీలు వచ్చినట్లు సమాచారం అందడంతో విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీ ప్రారంభించారు. ఓవైపు విచారణ కొనసాగుతుండగా శుక్రవారం వాడేపల్లి వద్ద అధికారులు 4 లారీలు సీజ్ చేశారు. అక్రమాలకు ముందే ఊహించిన ప్రభుత్వం ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల నుంచి వడ్ల లారీలు రాకుండా సరిహద్దులో చెక్పోస్టులు ఏర్పాటు చేసింది. అయినప్పటికీ కూడా దళారులు అడ్డదారులో తెలంగాణలో ప్రవేశిస్తున్నట్టు సివిల్ సప్లై అధికారులు అనుమానిస్తారు. ఎట్లాగో 500 మద్దతు ధర పెంచడం అట్లా వచ్చే అవకాశం ఉందని ఆల్రెడీ చెక్పోస్టులు పెట్టిరట. కానీ అడ్డదారులు ఏనంగిలో వస్తున్నారు. చెక్పోస్టులను తప్పించుకుంటా ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ తదితర జిల్లాల నుంచి సన్నవడ్లు రాష్ట్రంలోకి చేరుతున్నాయి. ముఖ్యంగా సూర్యాపేట జిల్లా సరిహద్దులోని వాడపల్లి, మట్టంపల్లి మీదుగా మిర్యాలగూడ ప్రాంతానికి దళారులు పెద్ద ఎత్తున సన్నవడ్లు తరలిస్తున్నారు. జగ్గయ్యపేట నుంచి నేషనల్ హైవే మీదుగా కోదాడకు, విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం నుంచి ఎన్టీఆర్ జిల్లా గండ్రాయి మీదుగా చెరువు మాదారానికి వడ్ల లారీలు చేరుకుంటున్నాయి. ఇక్కడ నుంచి వివిధ మార్గాల్లో మిర్యాలగూడకు తరలిస్తున్నారు. ఏపీలోని తెనాలి, మచిలీపట్నం, పామర్రు ప్రాంతాల నుంచి కూడా తెలంగాణకు భారీగా సన్న వడ్లు వస్తున్నట్టు సమాచారం. తెలంగాణ సర్కారు ఏర్పాటు చేసిన చెక్పోస్టులను తప్పించుకునేందుకు అడ్డదారుల్లో వెళ్ళి అవి దాటాక తిరిగి హైవేలు ఎక్కుతున్నట్లు తెలుస్తున్నాయి. 3 రోజుల క్రితం హాలియాకు ఏపీకి చెందిన 50 లారీలు సన్నవడ్లు వచ్చాయని సమాచారంతో సివిల్ సప్లై శాఖ అలర్ట్ అయింది. సో మద్దతు ధరతో పాటు బోనస్ కొట్టేసేందుకు, సో మద్దతు ధర బోనస్ వస్తుంది కాబట్టి అవి కొట్టేసేందుకు అయితే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తంగా మిగిలిన ఇది కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్, గుర్మిట్కల్ ప్రాంతాల నుంచి సన్నవడ్లను నారాయణపేట జిల్లాలోకి తరలిస్తున్నారు. కట్టడి చేసేందుకు తెలంగాణ, కర్ణాటక బార్డర్లో నారాయణపేట, దామరగిద్ద, మాగనూరు, కృష్ణా మండలాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేసి అటువైపు నుంచి వస్తున్న లారీలను అడ్డుకుంటున్నారు. అటు ఖమ్మం జిల్లాలోని సరిహద్దులో చెక్పోస్టుల ద్వారా ఇదైతే ఒక రకంగా వెరైటీ సిచ్యువేషన్ అయితే ఏర్పడదు. తెలంగాణ రాష్ట్రంలో సన్నవడ్లకు మద్దతు ధర అండ్ బోనస్ కూడా చెల్లిస్తుండటంతో అక్కడి నుంచి బాగా పెద్ద ఎత్తున వడ్లు అయితే వస్తున్నాయి.